దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పి గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది. చూస్తే 180 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది, 24,117. సో ఇంట్రెస్టింగ్గా బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది, 37 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, 50,156 దగ్గర. సో మిడ్ క్యాప్ డౌన్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇవన్నీ కూడా డౌన్లోనే. ఒక్క నిఫ్టీ బ్యాంక్ అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రం ఈ రెండు ఇండెక్స్లు కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి టెక్నికల్ చార్ట్స్ చూద్దాం. దానికన్నా ముందు యాక్టివ్గా ఉన్న స్టాక్స్ చూద్దాం ఒకసారి. సో మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో చూస్తే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఇవి బాగా యాక్టివ్ షేర్స్ లాగా ఉన్నాయి. దాని తర్వాత టాప్ గెయినర్స్లో టాటా మోటార్స్ టాప్లో ఉంది, 1.63% పెరిగింది. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్ 5 అనుకుంటే ఎల్టీఐఎం బాగా పడ్డది, 4% మైనస్లోకి వెళ్ళిపోయింది. గ్రాసిమ్, ఏషియన్ పెయింట్, అపోలో హాస్పిటల్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మైనస్లో క్లోజ్ అయ్యాయి. బట్ ఓవరాల్గా చూస్తే మనకి ఐటీ ప్యాక్లో బాగా కరెక్షన్ వస్తూ ఉంది. ఇది ఫర్దర్గా కూడా కొంత వీక్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి ఐటీ స్టాక్స్లో. ఇప్పుడు నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది మనం నిన్న అనుకున్న డే చార్ట్లో నిన్న మనం వేసుకున్న లెవెల్స్ ప్రకారం చూస్తే, సో ఈరోజు కొంచెం వీక్నెస్. నిన్న డోజీ అనుకున్నాం, డోజీని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లాంటి డోజీ వచ్చినప్పుడు డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 23,980 అండ్ 23,930. ఈ జోన్ మనకి కొంత టెక్నికల్ సపోర్ట్ ఉన్న ఏరియా. దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు ఇక్కడ నుంచి. అండ్ మోర్ ఓవర్ 23,930 లెవెల్ ఏదైతే ఉందో ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. మనకి గతంలో ఈ సపోర్ట్ పాయింట్ అక్కడే తీసుకుంది. సో దీని లో ఆల్మోస్ట్ మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడు 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 23,930 దగ్గర ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ చాలా షార్ప్ ఫాల్ ఉండొచ్చు, టువర్డ్స్ 23,380 వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మధ్యలో 23,500 టెక్నికల్గా కొంచెం సపోర్ట్ ఉంటుంది కానీ, బట్ మొమెంటం వైజ్గా చూసినప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మోర్ ఓవర్ మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మన కీ లెవెల్ గురించి. ఎప్పుడైతే మన కీ లెవెల్ని బ్రేక్ చేసి కిందకు వస్తుందో మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. సో ఇప్పుడు కూడా అదే సెనారియోలో ఉండొచ్చు, మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. ఒకవేళ హైయర్ లెవెల్కి వస్తే 24,182 ఇమీడియట్ రెసిస్టెన్స్, దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 24,350 నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ 51,055 వచ్చి మన కీ లెవెల్ కన్నా కిందనే ట్రేడ్ అవుతూ ఉంది. 50,156 దగ్గర క్లోజ్ అయింది. మనం గతంలో వేసుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత కన్సాలిడేట్ అవుతుంది. మనం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని. ఇక్కడ చూస్తే 49,700, హైయర్ సైడ్ 50,500. సో ఈ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ జోన్. ఐదర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మనం దాన్ని బట్టి మన ట్రేడ్ ఐడియా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం నో ట్రేడ్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఒక న్యూట్రల్ స్ట్రాటజీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు హైయర్ లెవెల్లో అగైన్ సేమ్ రెసిస్టెన్స్ 50,430 ఆర్ 50,500 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. డౌన్ సైడ్ 50,000 అండ్ 49,700 ఈ లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా ఉంటాయి. వన్స్ 49,700 బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్
9,000. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు సెలెక్ట్ చేసిన 2 స్టాక్స్ కూడా ఫార్మా సెక్టార్ నుంచే తీసుకున్నాం. ఫస్ట్ స్టాక్ వచ్చి డాక్టర్ రెడ్డి ల్యాబ్. డాక్టర్ రెడ్డి ల్యాబ్లో చూస్తే ఇక్కడ మనకి టెక్నికల్గా ఈ జూన్ 15th జూలై నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కన్సాలిడేటెడ్ జోన్లో ట్రేడ్ అవుతా ఉంది. 6,700 నుంచి 6,980 ఆర్ 7,000 అనుకోవచ్చు. ఈ జోన్లోనే ట్రేడ్ అవుతా ఉంది. అయితే ఈ రోజు జోన్ని బ్రేక్ చేసింది కానీ బట్ క్లోజింగ్ బేసిస్లో మళ్ళీ జోన్ లోపలికి వచ్చేసింది. ఇక్కడ మనకి మంచి సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 6,870 అండ్ వీక్లీ పివోట్ 6,890. ఈ లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వన్స్ ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ వీక్నెస్ ఓన్లీ 6,700 కన్నా కిందకి వెళ్తే మాత్రం దీంట్లో కొంత వీక్నెస్ ఉండొచ్చు. అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్స్ కోసం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. వన్స్ 6,980ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం హైయర్ లెవెల్లో 7,190 ఆర్ 7,200 లెవెల్ వరకు కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇది డాక్టర్ రెడ్డి. నెక్స్ట్ స్టాక్ వచ్చి సిప్లా. సిప్లాలో ఒక స్ట్రాంగ్ మూమెంటం కనబడుతుంది. ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డీసెంట్గా మూమెంటం ఇచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ఈ క్యాండిల్ తర్వాత ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇలాంటి మూమెంట్ వచ్చినప్పుడు మనకు మంచి ఆపర్చునిటీ. ఎప్పుడైతే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మంచి బయింగ్ ప్రెషర్ వస్తుందో ఆ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి మనకి ఒక సప్లై ఏరియా ఉంది 1575 నుంచి 1600. ఈ రోజు ఆ సప్లై ఏరియాని టెస్ట్ చేసింది కానీ సప్లై ఏరియా కన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయాలి. సో ఇమీడియట్ ఎంట్రీ కాకుండా బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. సో ఒకటి ఏంటంటే 1600ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 1530 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో వీక్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వన్స్ 1600ని క్రాస్ చేస్తే మాత్రం 1680 నుంచి 1700 వరకు దీంట్లో హైయర్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో స్టాక్స్ని మానిటర్ చేస్తూ లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది సిప్లా. ఓవరాల్గా ఐటీ స్టాక్స్లో వీక్నెస్ కనపడుతుంది. ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో మాత్రం పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. సో మన సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ కూడా అలానే ఉండాలి. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తే మనకి మార్కెట్లో ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.